ఈ యుద్ధమేమో కానీ మన దేశంకి తలనొప్పిగా మారిపోయింది. మొన్నటి వరకు చమురు, ఇప్పటికి కూడా చమురు తలనొప్పి అయితే ఉంది. ఇంకా గ్యాసు సిలిండర్లు ఇప్పటికీ పట్టుకొని అక్కడక్కడ జనం కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక ఇప్పుడైతే ఏకంగా కండోమ్స్ కూడా వచ్చిందనమాట. సో ప్రతిదానికి షార్టేజ్ ఎలా అయిపోయిందంటే మన బతుకులు ప్రతిదానికి కూడా పక్క దేశం మీద ఆధారపడాలి. ప్రతి వస్తువుని కూడా పక్క దేశం నుంచి ఇంపోర్ట్ తెచ్చుకోవాలి. ఇది రా మెటీరియల్ అయినా లేదంటే కనుక వస్తువు అయినా సరే పక్క దేశం నుంచే మనం తెచ్చుకోవాలి. ఇంకొకటి, మన దేశంలో మన జనాభా మన ప్రజలు తయారు చేస్తే మళ్ళీ మనం దాన్ని ఆదరించకూడదు. మోడీ గారు నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్తున్నాడు, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. మన దేశ స్వదేశీ ప్రోడక్ట్లు వాడంటే మనం స్వదేశీ ప్రోడక్ట్లు వాడడం, ఇంపోర్టెడే బాగుంటాయి మనకి. అది సంగతి. సో యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలకే కాకుండా సామాన్యుడి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అంతర్జాతీయ సప్లై చైన్ దెబ్బతింది. దీని కారణంగా భారతదేశంలో త్వరలో కండమ్స్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. 2026 నాటి గణాంకాల ప్రకారం వీటి ధరలు ఏకంగా 40 నుంచి 50 వరకు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అది సంగతి. సో యుద్ధానికి కండమ్స్కి సంబంధం ఏంటంటే, కండమ్స్ తయారీకి అవసరమైనటువంటి కీలక ముడి పదార్థాల సరఫరా నిలిచిపోవడం దీనికి ప్రధాన కారణం. చెప్పాక మన దేశంలో అన్నీ ఉంటాయి, కానీ మనం పక్క దేశం నుంచే దిగుమతి చేసుకుంటాం. అది మన గొప్పతనం. కండోమ్స్ తయారీలో ప్రధానంగా 2 రసాయనాలు కీలకం అనమాట. వాటిలో వచ్చేసి అన్హైడ్రస్ అమోనియా, రబ్బరు పాలు గడ్డగట్టకుండా దృఢంగా ఉండడానికి ఇది అవసరం అనమాట. భారత్ తన అమోనియా అవసరాలు 86% సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సిలికాన్ ఆయిల్, ఇది కండమ్స్కి లూబ్రికేషన్ అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి మార్గంలో రవాణా నిలిచిపోవడంతో ఈ పదార్థాల దిగుమతి భారత్కు భారమైంది అన్నమాట. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఈ కండోమ్ తయారీ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, అలాగే మ్యాన్కైండ్ ఫార్మా వంటి కంపెనీలు ఇప్పటికే ముడి పదార్థాల కొరతను అయితే ఎదుర్కొంటున్నాయట. కేవలం రసాయనాలే కాకుండా ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం ఫాయిల్, ప్లాస్టిక్ ధరలు కూడా భారీగా పెరగడం తయారీదారులకు ఆందోళనలోకి అయితే నెట్టేసిందనమాట. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుందని చెప్పేసి కంపెనీలు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇదనమాట మొత్తానికైతే. ఇక కండోమ్ ధరలు పెరగడం లేదా కొరత ఏర్పడడం అనేది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది దేశ ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది బాబు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే కుటుంబాలు పిల్లల కానీ ఎక్కువైపోతుంది అనమాట. ధరలు పెరిగితే తక్కువ ఆదాయం ఉన్నటువంటి వర్గాల వారు వీటిని వినియోగించే అవకాశం తగ్గిపోతుంది. ఇది అవాంఛిత గర్భధారణలకు దారితీయవచ్చు. అలాగే సురక్షితంగా శృంగారం వల్ల ఎయిడ్స్, ఇతర లైంగిక సంబంధాలు కూడా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇవి మాట్లాడుకోవడానికి ఎలా ఉన్నా సరే దీని యొక్క వాల్యూ అనేది చిన్నది పెద్ద అయితే కాదు. అనేక రకాల రోగాలు లేకపోతే గంపల పిల్లల నుంచి మన దేశాన్ని కాపాడుతుందంటే ఇదే అనమాట. కానీ పిల్స్ వేసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తే గర్భధారణ అనేది జరగదనమాట. గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.